తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల క్రితం వరకు అసెంబ్లీ సమావేశాలు సజావుగానే సాగాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తరుణంలో ఏ రాష్ట్రం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు పూర్తి స్థాయిలో. ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టలేదు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్నే ప్రవేశపెట్టింది, కానీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే అంతవరకు బాగానే ఉంది. బడ్జెట్పై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా హద్దును మీరి వ్యక్తిగత అంశాలపై చర్చించారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత ఇద్దరిపై అనేక రకాల ఆరోపణలు చేశారు. దాంతో సబితా ఇంద్రారెడ్డి కంట కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు అక్కలపై కోపాన్ని వెళ్ళగక్కడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ఇద్దరే అన్నట్లు 2 రోజులుగా తెలంగాణను ఊపేస్తున్న అక్కా తమ్ముళ్ళు అక్కలు ఇద్దరు కన్నీరు పెట్టడం, మీరు చేసిన ద్రోహం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఇంకో చెల్లి తమ్ముడు ఎదురుదాడి చేయడం, రాష్ట్రంలో ఏ ఇద్దరు వ్యక్తుల్ని కదిలించినా ఈ అక్కా తమ్ముళ్ళ గోల మాత్రమే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 2 రోజులుగా సభ లోపల బయట అదే అంశం రచ్చకు దారితీస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావులను సైతం నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే తమిళనాడు, ఆంధ్రాలో కనిపించే రాజకీయాలే తెలంగాణలో కూడా కనిపిస్తున్నాయా అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు రాజకీయ మేధావులు. ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతుంది. ఎన్నడూ లేనట్లు ఇద్దరు మహిళా నేతలను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం, వెంటనే ఆ ఇద్దరిలో ఒకరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన చెందడం, అసెంబ్లీలో కంటతడి పెట్టుకోవడం తెలిసిందే. అయితే అదే అసెంబ్లీలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు సీఎం కామెంట్లపై రకరకాల చర్చకు దారితీశాయి. ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు సీతక్క చెప్పడంతో అసలు విషయం ఏంటై ఉంటుందని అంతా ఆరా తీస్తున్నారు. దీంతో ఓ తాజా సమాచారం పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్ళది కేవలం రాజకీయ సంబంధాలు కావు, వ్యక్తిగత బంధుత్వం కూడా ఉంది. అసెంబ్లీలో జరిగిన గొడవను బట్టి తనను కాంగ్రెస్లోకి పిలిచింది వీరిద్దరే. ఆ ఇద్దరు బీఆర్ఎస్లో చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ ఏంటంటే, నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నువ్వే ముఖ్యమంత్రివి అని సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి చెప్పారని, అలా వాళ్ళు చెప్పినందువల్లే కాంగ్రెస్లోకి వెళ్ళానని, అయితే వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ నుంచి తప్పుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళి మంత్రి పదవులు తీసుకున్నారని ఆరోపించారు. సబితకు రేవంత్ రెడ్డికి మధ్య 2-3 విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని, కానీ ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. ఇక సునీత లక్ష్మారెడ్డి సైతం సబితతో పాటే సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్ కాంగ్రెస్లోకి అడుగుపెట్టారు అనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా, అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందంటున్నారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయగా సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీ
గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డిని కాంగ్రెస్లోకి తెచ్చి కార్తీక్ రెడ్డికి రావాల్సిన సీటును రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని సబిత ఆరోపించారు. ఆ కారణంతోనే సబిత బీఆర్ఎస్లో చేరారని చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజా కోపానికి 5 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం అయ్యుంటుందని ఓ వర్గం కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఎన్ని గొడవలున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా వ్యక్తిగత దూషణలకు అది అసెంబ్లీలో దిగకూడదనే కనీస ఇంకిత జ్ఞానం లేదని సామాన్య ప్రజలు సైతం ఏహ్యభావంతో ఉన్నారు రేవంత్పై. రేవంత్ తీరు మార్చుకుంటే సరే, లేదంటే కేసీఆర్కు జగన్కు పట్టిన గట్టే రేవంత్ రెడ్డికి సైతం పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజలు.